ప్రభు పేరిట మీ అందరికీ సమాధానం కలుగునుగాక. హంబుల్ యువర్ సెల్ఫ్, వినయముగా ఉండమని బైబుల్ ఎందుకు చెప్తుంది అంటే దేవుని కృప పొందటానికి గొప్ప మార్గం అంట. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో దేవుడు ఆటోమేటిక్ గా మనల్ని హెచ్చిస్తాడంట. చాలా మంది గర్వంతో కళ్ళు మూసుకుపోయి నడుస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఏమి అర్హతలు లేకపోయినప్పటికీ కూడా చాలా గర్వంతో తూగుతూ ఉంటారు. గర్విష్ఠులను దేవుడు ఎదిరించి వినయము గల వారికి కృపను అనుగ్రహిస్తాను అనేసి యాకోబు 4వ అధ్యాయం 6వ వచనంలో మనకి కనిపిస్తుంది. దేవుడు ఎవరైతే వినయముగా ఉంటారో వాళ్ళని అత్యధికముగా హెచ్చిస్తాడంట. వినయము గల వారంట దేవుడికి ఎంతో ఇష్టమైన వాళ్ళంట. ఎవరైతే వినయముగా ఉంటారో దేవుడు వాళ్ళని తగిన సమయంలో హెచ్చిస్తాను అని 1 పేతురులో ఆయన మాట్లాడటం జరిగింది. వినయముగా ఉన్న వాళ్ళకి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడంట. వినయముగా ఉన్న వాళ్ళకి దేవుడు క్షమాపణని అనుగ్రహిస్తారంట. వినయముగా ఉన్న వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడంట. వినయముగా ఎవరైతే ఉంటారో దేవుని సన్నిధి వాళ్ళకి అనుగ్రహింపబడుతుందంట. వినయముగా ఉంటే ఇన్ని లాభాలు. వినయముగా దేవుడు ఎప్పుడైతే నేను ఉండమని అడుగుతున్నారో అది ఆయన హెచ్చింపటానికి ఒక సూచన నీకు ఇస్తున్నారు అని నువ్వు అర్థం చేసుకోవాలి. ఎవరైతే తన్ని తాను తగ్గించుకుంటాడో దేవుడు వాళ్ళని హెచ్చిస్తాడట. ఎప్పుడైతే దేవుడు నువ్వు తగ్గించుకోవటం మొదలు పెట్టావో దేవుడు దాని నాశనానికి దారిగా చేయడు గాని అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను మార్చటానికే దేవుడు దాన్ని సూచనగా వాడతాడంట. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.